ఎస్ ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వరుస అగ్ని ప్రమాదాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఢిల్లీ, ఉదయం బీహార్, ఇప్పుడు అమీర్పేట మైత్రివనంలో అగ్ని ప్రమాదం. మరి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? వరుస ప్రమాదాలు జరిగినా కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రమాదానికి గత కారణాలు తెలుసుకోలేకపోతున్నారా? ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటున్నారా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటన దృశ్యాలు మనం చూస్తున్నాం. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైనే ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతోంది. బగబగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. ఇక బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురి చేశాయి. 3 అంతస్తుల నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఖాళీ బూడిదవుతుంది. ఇక ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఇక ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజధాని ఢిల్లీలో నిన్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీ నగర్ లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో సంభవించిన అగ్ని ప్రమాదం దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హోటల్లో బస చేసిన విదేశీ పర్యాటకులు ఉండటం మరింత కలిచివేసిందని చెప్పాలి. ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు బిల్డింగ్ పై అంతస్తు నుంచి కిందకు దూకేశారు కూడా. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 40 మందికి పైగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ 21 మంది మరణం కేవలం ప్రమాదం కాదు, ముమ్మాటికి యాజమాన్యం చేసిన 5 ఘోర నిర్లక్ష్యాలు, అక్రమాలని అక్రమాలని ఆధారాలైతే స్పష్టం చేస్తున్నాయి. ఈ హోటల్ కు పర్మిషన్ ఇచ్చింది కానీ యాజమాన్యం నిబంధనలకు ఏకంగా 25 గదులు నిర్మించి నడుపుతోంది. చివరికి బేస్మెంట్ ను కూడా వదలకుండా గదులుగా మార్చేసింది. మరోవైపు ఇంత పెద్ద రెస్టారెంట్ నడుపుతున్నా వీరి వద్ద కనీస ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు. లోపల అసలు అగ్నిమాపక పరికరాలే లేవు. ఢిల్లీలోని లెమన్ రెస్టారెంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న వరుస అగ్ని ప్రమాదాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఢిల్లీ, ఉదయం బీహార్, ఇప్పుడు అమీర్పేట మైత్రివనంలో అగ్ని ప్రమాదం. మరి నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? వరుస ప్రమాదాలు జరిగినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రమాదానికి గత కారణాలను తెలుసుకోలేకపోతున్నారా? ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటున్నారా అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చూస్తున్నాం మనం అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చూస్తున్నాం. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతోంది. భగభగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల
చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురిచేశాయి. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం ఖాళీ బూడిదవుతోంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాప్స్ ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. ఇక మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ మైత్రివనం వద్ద మరోసారి అగ్ని ప్రమాద ఘటన అయితే కలకలం రేపుతోంది. ఇక ప్రధాన రోడ్లోని కమర్షియల్ కాంప్లెక్స్ కూడా మంటలు చెలరేగాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మైత్రివనం వద్ద టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మంటలు ఇటు నుంచి ఇటువైపు వ్యాపిస్తాయనేటువంటి ఆందోళన అక్కడ ఉన్నటువంటి స్థానికులను భయాందోళనకు గురవుతున్నటువంటి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా భారీగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆ జేసీకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు కూడా మంటలను అదుపులోకి తెచ్చేందుకు కూడా అక్కడ ట్యాంకుల సాయంతో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా శత విధాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా మంటలతో పాటు దట్టమైనటువంటి నల్లగా పొగ కూడా అలుముకున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా ఆ పొగ రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపు భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడికి భారీ ఎత్తున అటుగా వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమ్ముగొట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆ కాంప్లెక్స్ సంబంధించి సెకండ్ ఫ్లోర్ లో కూడా మంటలు చెలరేగాయని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. ఒక గిఫ్ట్ షాప్ సంబంధించి, ఒక బొమ్మల షాప్ సంబంధించినటువంటి ఆ షాప్ లో నుంచి మంటలు చెలరేగి ఆ షాప్ నుంచి పక్క షాప్ కు, అదేవిధంగా ఆ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కు, కింది ఫ్లోర్ కు కూడా మంటలు క్షణాల్లో కూడా వ్యాపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా మంటలు గిట్టుపడినటువంటి నేపథ్యంలో అక్కడ కస్టమర్స్ కావచ్చు, ఆ దుకాణ షాప్ సంబంధించినటువంటి ఓనర్లు కావచ్చు, ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు అక్కడ ఆందోళనకు గురి చేశాయని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మెటీరియల్ పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. గిఫ్ట్ షాప్స్, అదేవిధంగా వస్త్ర దుకాణాలు, అదేవిధంగా వివిధ సంబంధించి కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో కోచింగ్ సెంటర్ సంబంధించి కంప్యూటర్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతైనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మంటలు ఆర్పేందుకు కూడా ఇటు జిహెచ్ఎంసీ సంబంధించిన ట్యాంకర్లు కావచ్చు, అక్కడ ఫైర్ ఇంజన్ సాయంతో కూడా మంటలు అదుపులోకి తెచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నప్పటికీ కూడా మంటలు ఒక్కసారిగా ఎగిసి పడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అందులో ఉన్నటువంటి మెటీరియల్ సంబంధించి ఒక్కసారిగా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో, అక్కడ బట్టలు కూడా కాలిపోయినటువంటి నేపథ్యంలో ఆ మంటలు కూడా ఎగిసి పడతా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి షాప్స్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాసులు కావచ్చు తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. ఎందుకంటే ఆ మంటలు వ్యాపించి పక్కన ఉన్నటువంటి మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ పిల్లర్కు కూడా 1043 అటు సైడ్ పిల్లర్ కూడా మంటలు అంటుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అటు మంటలు ఎగిసి పడకుండా కూడా అక్కడ అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నప్పటికీ కూడా ఇంకా మంటలు ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి అయితే ఎగిసి పడుతున్నాయి కానీ తగ్గని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా అదనపు ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా మంటలు అదుపులోకి తెచ్చేందుకు కూడా ఇటు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అందుబాటులో కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన వాటర్ ట్యాంకులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రాథమికంగా ఇప్పటి వరకు నిర్ధారణ అయితే కాలేదు. కానీ అక్కడ ఒక బొమ్మల షాప్ లో చిన్నగా మంటలు చెలరేగాయని మాత్రమే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అమీర్పేట మైత్రివనం మొత్తం కూడా ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగతో కూడా స్థానికంగా అంటే స్థానిక పరిసర ప్రాంతాలు మొత్తం దట్టమైనటువంటి పొగ అలుముకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందన్న ఆందోళన అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హడలెత్తిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి.
రైట్ కిరణ్, అయితే ఇప్పుడు ఆ ఏరియా మొత్తం, ఆ ఏరియాకి సంబంధించి మనకు తెలుసు అమీర్పేట అనగానే అక్కడ చాలానే దగ్గరగా ఆనుకొని కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో మనం చూసాము ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా ఆ కోచింగ్ సెంటర్స్లో, ఆ బ్లాక్స్లో కూడా మంటలు వ్యాపించాయి. ఇలాంటి సందర్భాలు మనం ఆల్రెడీ చూసాము. సో ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. అది నాంపల్లి కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నాము. అంటే ఎక్కడ లోపం ఎక్కడుంది? వీళ్ళు మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకోవట్లేదా? అంటే ప్రికాషన్స్ కానివచ్చు, సేఫ్టీ మెజర్మెంట్స్ కానివచ్చు, ఇవన్నీ సరిగ్గా తీసుకోకపోవడమే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చా కిరణ్? శివాని, మీరు అన్నట్టు నిజంగా అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ఇటువంటి ఈ ప్రమాదం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయని కూడా ఇది ఒక హెచ్చరిక అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక భారీ ఎత్తునటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ప్రతి షాప్ సంబంధించి ఫైర్ సేఫ్టీ సంబంధించిన సిలిండర్లు అక్కడ అందుబాటులో ఉంచాలి. ఈ అందుబాటులో ఉంచుతున్నారా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా ఇది ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల తనిఖీలు కావచ్చు, చర్యలు కావచ్చు తూతూ మంత్రంగా ఉండడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మొన్న ఆ ఢిల్లీకి సంబంధించి అక్కడ రెస్టారెంట్ ప్రమాదానికి సంబంధించి కూడా అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధన పాటించకపోవడం వల్లనే ఆ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ అటువంటి ప్రమాదాలను పాఠంగా మలుచుకోలేనటువంటి ఇక్కడ నిర్వాహకులు కావచ్చు, ఆ పాఠాన్ని గుణపాఠంగా చెప్పనటువంటి ఇటు అధికారులు కావచ్చు, ప్రస్తుతం నిర్లక్ష్యం కారణంగానే కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మైత్రివనం షాపింగ్ మాల్స్ అంటే అక్కడ చాలా వివిధ షాప్స్ ఉంటాయి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. కొంతమంది అక్కడ స్టూడెంట్స్ వెళ్తుంటారు, కస్టమర్స్ వెళ్తూ ఉంటారు, వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ వెళ్తుంటారు. నిత్యం వందలు వేల మంది కూడా అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. అటుగా వేల మంది ప్రయాణం చేస్తుంటారు. అక్కడ వందలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఒక్కరి నిర్లక్ష్యం, అంటే ఒక షాప్ సంబంధించి ఒక నిర్వాహకుడి నిర్లక్ష్యం ఎంత విస్ఫోటానికి దారి చేస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ షాప్ కు సంబంధించి లోపల ఫైర్ సేఫ్టీ ఉన్నట్లయితే మంటలు అక్కడనే ఆర్పేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ అక్కడ షాప్ సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం, ఎటువంటి ముందస్తు చర్యలు లేకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి షాప్ సంబంధించి మంటలు చెలరేగడం, ఆ మంటలు ఒక షాప్ కు అంటుకోవడం, ఆ ఫ్లోర్ కు సంబంధించి పై ఫ్లోర్ కు పోవడం, మళ్ళీ కింది ఫ్లోర్ కు పోవడం, పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా తగలబడడం జనాల్లో జరిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి షాప్ కు సంబంధించి నిర్వాహకులు కావచ్చు, అక్కడ కస్టమర్స్ కావచ్చు, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రస్తుతమైతే షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూడా తగలబడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి మంటలు పక్క షాపింగ్ కాంప్లెక్స్ కు పాకకుండా కూడా ఇటు అధికారులు అయితే చర్యలు అయితే చేపడతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే జిహెచ్ఎం సంబంధించి ట్యాంకర్లు కావచ్చు, ఫైర్ ఇంజిన్ సంబంధించి వాటితో కూడా మంటల అదుపులో తెచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడ నుంచి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని ముందు మెట్రో సంబంధించినటువంటి పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ కూడా మంటలు అంతవరకు కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ కనుక మంటలు అదుపుకు కంట్రోల్ చేయలేకపోతే మాత్రం ఇంకా ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో అని కూడా మనం ఊహించని పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మంటలు ఎగిసి పడతా ఉన్నాయి. అధికారులు మంటలు ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయని కూడా మనం ఖచ్చితంగా చెప్పని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ మంటలు పక్క కాంప్లెక్స్లకు వ్యాపించకుండా కూడా శత విధాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఎస్ఆర్ నగర్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతం సంబంధించి అటుగా వెళ్లకుండా కూడా అటు రూట్స్ మొత్తం కూడా అక్కడ క్లోజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. శివాని. రైట్ కిరణ్, ఇప్పుడు అమీర్పేట అనగానే అక్కడ చిన్న చిన్న దుకాణాలు చాలానే ఉంటాయి అండ్ షాపింగ్ కోసం జనాలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల అక్కడ ఆ ప్రాంతంలో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఘోరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. టువర్డ్స్ ఎస్ఆర్ నగర్ కూడా మొత్తం ఇది పీక్ టైమింగ్స్ కాబట్టి టువర్డ్స్ ఎస్ఆర్ నగర్ కూడా చాలానే హ్యూజ్ ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏంటి అక్కడ పరిస్థితిని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? కంట్రోల్లో ఉందని చెప్పచ్చా ఇప్పుడు? ప్రస్తుతం అయితే ఇంకా పరిస్థితి అయితే కంట్రోల్ వచ్చిందా అంటే రాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అమీర్పేట అనగానే కోచింగ్ సెంటర్లకు ఆ ప్రాంతం నిలయం, అంటే ఆ ప్రాంతానికి సంబంధించి చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా వందల మంది
స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఆ కోచింగ్ సెంటర్ల పక్కనే వివిధ దుకాణాలకు సంబంధించిన ఆ సముదాయాలు మొత్తం కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో కూడా ఇటు చాలా మంది అక్కడ షాపింగ్ చేసేందుకు కూడా భారీగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం ద్వారా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా పరుగులు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా మందికి అవగాహన కూడా లేని పరిస్థితుల్లో ఇటు ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందని కూడా తెలియని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇప్పటివరకు అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించిందని కూడా మనకు ఆ మంటలు స్పష్టం చేస్తా ఉన్నాయి. మరి ఆ మంటలు అందరూ కూడా సేఫ్ గా బయటికి వచ్చారా, లేకుంటే ఆ మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒకసారిగా క్షణాల్లో మంటలు చెలరేగాయి, ఒకసారిగా గుంపులుగా బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అప్పటికే ఆ మంటలు ఒక ఫ్లోర్ నుంచి ఒక్కొక్క ఫ్లోర్ కు పోవడం, పక్క షాపులు కూడా ఒక షాప్ నుంచి ఒక్కో షాప్ కు క్షణాల్లో కూడా మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా फोन किया फायर वालों को, पुलिस वालों को, हाइड्रा लोगों को, पुलिस वालों को फोन किया। लोगों इमीडिएटली आके ये फायर को अरेस्ट किया। अभी तो और 10-15 मिनट में कंट्रोल में ऑलमोस्ट 90% कंट्रोल आ गया। क्या कुछ कैजुअलिटीज तो अभी तक नहीं हुआ। क्या होगा, प्रॉपर्टी का नुकसान हो गया वो बाद में मालूम हो जाएगा। ये फायर एक्सीडेंट किस वजह से हुआ है? वो शॉर्ट सर्किट से हो गया। शॉर्ट सर्किट समर है ना, शॉर्ट सर्किट से हो गया। ऑलमोस्ट फायर कोई अंदर फंसा हुआ था कुछ? नहीं वो अभी तक तो